ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి చాలా సమయాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. అయితే ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ ఇలాంటివి మాత్రం చక్కగా మీరు కొనుగోలు చేయొచ్చు. అలాగే అప్పులు తీర్చడానికి, రుణాల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేసినట్లయితే ఈ నెలలో తొందరగా బయటపడతారు. కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా ఈ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ, వివాహ సంబంధాలు కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, అలాగే సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, అలాగే వస్తువుల పట్ల, వాహనాల పట్ల వాటిని చక్కగా మెయింటెనెన్స్ చేయించుకోవడము, గృహాన్ని అందంగా తీర్చిదిద్దడం లాంటివి ఈ నెలలో బాగా కలిసొస్తాయి. అలాగే కొత్త వ్యక్తులతో ప్రేమ వ్యవహారాలు, స్నేహాలు, వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల యొక్క పరిచయం ఖచ్చితంగా ఈ నెలలో రాబోతోంది కాబట్టి అనుకూలంగానే ఉంది. రాజకీయ నాయకులకి బాధ్యతలు పెరుగుతాయి. ప్రజా ఆకర్షణ పెరుగుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా భవిష్యత్తు గురించి చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. మంచి మంచి ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే కనుక ఈ నెలలో చక్కగా పరిష్కారం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.